వివాహం అనేది జీవితంలో చాలా ప్రధానమైనటువంటి సంఘటన. వివాహంలో అనేక రకాలైనటువంటి ప్రక్రియలు ఉంటాయి. అందులో అప్పగింతలు కూడా ఒకటి. మరి ఈ అప్పగింతల యొక్క విశిష్టత ఏమిటి, దీని ప్రాముఖ్యత ఏమిటో పరిశీలిద్దాం. రెండు మనసుల్ని, రెండు జీవితాల్ని ఒక దైవ కార్యంగా, విశ్వశ్రేయస్సుకి ముఖ్య సంస్కారంగా కలిపేటువంటి దివ్య ఘట్టం వివాహం. ఈ వివాహం దంపతులకి జీవితాంతం గుర్తుండేటువంటి మధుర స్మృతి. ఈ వివాహ ఘట్టంలో పలు కీలక అంశాలుంటాయి. వాటిలో అప్పగింతలు చివరి ఘట్టం. నిజానికి అప్పగింతల ఘట్టం శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇది ప్రక్షిప్తమైనటువంటి ఘట్టం, అంటే కాలానుగుణంగా ప్రవేశపెట్టినటువంటి ఆచారం. వధువు తరపు వారు వరునికి, వరుని తరపు వారు తమ కుమార్తె బాగోగులు ఇక మీవే అని చెప్పుకునేటువంటి ఘట్టం ఇది. వధువు తరపు వారికి ఇది ఉద్విగ్న భరిత సన్నివేశం. వధువు బాగోగుల్ని వధువు తరపు వారికి అప్పగించేటువంటి భావం పెళ్లి ఘట్టాల్లోనే ప్రస్తావనకు వస్తుంది. అయితే ప్రత్యేకంగా ఈ అప్పగింతల వేడుక ఆ తర్వాత వచ్చింది. వధువు తల్లిదండ్రులు వధువు రెండు చేతుల్ని పాలల్లో ముంచి అప్పగించే వారి చేతులకు ఆ చేతుల్ని అందిస్తారు. ముందుగా వరునికి, ఆ తరువాత వరుని తల్లిదండ్రులకు, ఆడబిడ్డలకు అప్పగిస్తారు. లక్ష్మీప్రదమైనటువంటి పాలతో పాలవలే స్వచ్ఛంగా, నిర్మలంగా వధువు కాపురం కొనసాగాలని ఈ వేడుక ఆంతర్యం.